పోలీసు యూనిఫామ్ లో ఉన్న ఈయన పేరు టీవీ హనుమంతరావు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన 1989లో పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరారు. హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం పనిచేసిన ఆయన 2008 జూలై వరకు చిలకలగూడ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతో సిన్సియర్ గా విధులు నిర్వహించేవారు. అంతే ఇష్టంగా చిరంజీవిపై వీరాభిమానం ప్రదర్శించేవారు. తన కొడుకు కూడా చిరంజీవి పేరు పెట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారు. సాఫీగా సాగిపోతున్న హనుమంతరావు జీవితం 2008 జూలైలో కొత్త మలుపు తిరిగింది. చిరంజీవి పార్టీ పెడతాడని ప్రచారం కావడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు వారించినా వినకుండా ఎందుకు రాజీనామా చేశాడో ఆయన మాటల్లోనే వినండి. నేను 20 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నది వాస్తవమే, కానీ నేను 30 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి అభిమానిని. ఆయన మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టబోతున్నానని తెలిసి నేను రిజైన్ చేసిపోతున్నాను. రాజీనామా చేయడం సమంజసమేనండి. ఎందుకంటే నేను ఒక 18 ఇయర్స్ ఆయనకి దగ్గరగా చూసిన వ్యక్తిని. నేను ఈ సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఆయనే నాకు స్ఫూర్తి. ఈ ఉద్యోగంలో రావడం ఆయనే నాకు స్ఫూర్తి. ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడంలో ఈ ఉద్యోగంలో ఉంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ఉద్యోగంలో కొనసాగడం అంత మంచిది కాదనిపించింది నాకు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిన హనుమంతరావు చిరంజీవికి వ్యక్తిగత రక్షకుడిగా నిలిచారు. రాష్ట్రమంతటా పర్యటించాడు. చిరంజీవి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా సాలూరులో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చిరంజీవి ప్రపంచంలో గెలుపు ఖాయమనుకుని సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ ఆయన ఆశలు ఒమ్మయ్యాయి. డిపాజిట్ కూడా రాలేదు. ఇన్స్పెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన ఆయన జీవితంలో చీకటి రోజులు వచ్చాయి. నాకు 15 డేస్ క్రితం, రేపు 15 డేస్ ముందు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందండి. టైం సరిపోలేదు. 260 విలేజ్ అంటే 10 విలేజ్ కవర్ చేయలేకపోయాను. దట్టు కాంగ్రెస్ వేవ్ బాగుంది. ఏ గ్రామాల్లోకి వెళ్ళినా రాజశేఖర గారి గురించి కానీ, రాజశేఖర గారి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజల్లో ఎక్కువ చొచ్చుకుని ఉంది. అందువల్ల సినీ గ్లామర్ అనేది కానీ చిరంజీవి అనేది ఎక్కడ రాష్ట్రంతో ప్రజారాజ్యానికి ఎక్కడ లేదు. ఆ కాంగ్రెస్ వేవ్ రాజశేఖర అభివృద్ధి చేసిన కార్యక్రమాలు